బిగ్ బాస్ కోపంగా చాలా చాలా కోపం వస్తుందండి. ఎందుకంటే ఆ దివ్యల మాధురిని చూస్తుంటే చాలా చాలా కోపం వస్తుంది. అసలు ఆమె ఏమనుకుంటుందో, ఆమె కన్నా తోపులు తురుములు, ఆమె పెద్ద తోపు తురుము అనుకుంటుందో అర్థం కావట్లేదు. నిజంగా అండి, ఆ దివ్యల మాధురి భ్రష్టు పట్టిస్తుంది బిగ్ బాస్ని. నిన్న ఎపిసోడ్ చూశారు కదండి. నిన్న ఎపిసోడ్లో ఎంత ఓవర్ యాక్షన్ చేసిందండి, అంత ఓవర్ యాక్షన్ చేసిందండి. ఏంటి ఇదిగో జుట్టు ఏంటండి ఇలా మధ్యలో ఇలా ఇలా అంటుంది. ఏదో జుట్టు ఏంటో ఇంత బారున్నట్లుగా జుట్టు వాళ్ళతో అక్కడ క్యాంటీన్ దగ్గర, అదే వాళ్ళు కుకింగ్ దగ్గర, దోశల దగ్గర ఏదో కొంచెం ఇష్యూ అయింది కదా, గొడవైంది కదా. దివ్యకి ఈ మాధురికి పచ్చగడ్డి మీద బగ్గుమన్నట్టుగా బగ్గుమంటుందండి. ఎందుకంటే ఆమె రేషన్ మేనేజర్ కాబట్టి ఏమనిద్ది దివ్యల మాధురి, దువ్వాడ దున్నిన దివ్యల మాధురి ఏమనిద్ది, ఈమె రేషన్ మేనేజర్ మార్చేసేయండి అనేసి అంటుంది. ఈమె ఇష్టమా ఏంటండి రేషన్ మేనేజర్? మేము అసలు ఏంటి రేషన్ మేనేజర్ మాకు నచ్చలేదు, మార్చేసేయండి అని జుట్టు ఇలా ఇలా అనుకుంటుంది పెద్ద. అంటే ఆమె ఏంటి, నేను తోపు తురుమ. అక్కడ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత నువ్వు తోపా, నువ్వు తురుమా, నువ్వు ఆ పని చేయాలి ఈ పని చేయాలని ఏముండదు. ఎందుకంటే బిగ్ బాస్ ఇంట్లో నీ ఇంట్లో లాగా అక్కడ పని మనుషులు ఉండదు, వాళ్ళ పని వాళ్ళే చేసుకోవాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే చూసారా, ఏంటది కాదు, ఏదో చేపల మార్కెట్లో చేపల కోసం కొట్లాడినట్టు కొట్లాడుతుంది. అసలు ఒక మంచి మాట అంటూ రావట్లేదా దేవుడా? అసలు ఈ దువ్వాడ శ్రీనివాస్ ఈమెని ఎలా వర్ణిస్తున్నాడో అర్థమే కావట్లేదు. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాసరావు గారు చాలా సైలెంట్గా ఉంటారు. అంటే ఆయన మనం చూడటానికి అంత కోపంగా ఉన్నట్లుగా, బట్ ఆయన లోపలేముందో ఎవరికి తెలియదండి. బయట మాట్లాడే విధానం కూడా కొంచెం స్లోగానే ఉండిద్ది. ఇంకా ఆమె గురించి, వాణి గారి గురించి అయితే మరీ ఈమంత గలీజ్గా అయితే ఆమె లేదండి. బహుశా ఎందుకంటే వీళ్ళందరికీ కూడా గొడవలు ఉండొచ్చు, బట్ ఏంటంటే మాట వస్తే అందరూ మాట్లాడతారు. ఈ రచ్చ ఎట్లా ఉండిద్దంటే, ఈ దివ్యల మాధురి, అబ్బా ఆమెకి ఎవరు ట్రోలర్స్ పెట్టారో కానీ దువ్వాడ దున్నిన దివ్యల మాధురి పేరు మాత్రం చాలా చాలా కరెక్ట్గా ఉందండి. అసలు బాగుందన్నమాట పేరు. ఎంత ఓవర్ యాక్షన్ అండి అసలు. ఆ పక్కన ఎవరు, ఆ దివ్య ఉంది కదా, ఆ దివ్య ఎంత సైలెంట్గా మాట్లాడుతుందండి. ఆమె అసలు ఎంత రెచ్చిపోతుంది మాట్లాడితే, జుట్టు ఇలా 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 అంటుంది. కాదు, ఆమె ఏమన్నా ఉంటే బయట చూసుకోమనాలి, అంతేగాని బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత, ఒకసారి బిగ్ బాస్లో ఎంటర్ అయిన తర్వాత అందరూ సమానమే కదా బిగ్ బాస్. ఇకపోతే మనకి నిన్నైతే ఎలిమినేషన్ రౌండ్ అయితే జరిగింది కదా. అంటే మనం మామూలుగా సండే మండేలో అయితే ఎలిమినేషన్ రౌండ్లో ఉండిద్ది. ఎలిమినేషన్ కూడా చాలా ఫైర్గా జరిగిందనమాట. ఎందుకంటే మనకి తనూజ వచ్చేసి సుమన్ శెట్టి గారిని ఎలిమినేట్ చేసింది, రీజన్స్ చెప్పింది. బట్ ఏంటంటే సుమన్ శెట్టి గారు ఎక్కడ ఆడాలో ఆడుతున్నాడు, మాట్లాడాలి అనేసి అంటే అందరూ మాట్లాడరు కదా. అందరూ తనూజలాగా నానా 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 అని అనుకోలేదు. అందుకే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసేసింది ఆయిషా మాత్రం. ఎందుకంటే ఆమె సుమన్ శెట్టి గారిని ఎలిమినేట్ చేసింది ఎందుకు, నువ్వు మాట్లాడలేదు, ఇంకా నువ్వు మాట్లాడాలి. ఏంటండి మాట్లాడేది? ఆల్రెడీ 1 మంత్ అయిపోతుంది బిగ్ బాస్లోకి వచ్చేసి. సుమన్ శెట్టి గారు బాగానే మాట్లాడతారు. ఇప్పుడు అందరూ గై అరవాలని లేదు, అందరూ సైలెంట్గా ఉండాలని లేదు, అందరూ కోపంగా ఉండాలని లేదు. ఎవరి బిహేవియర్ అది అలా అనేసి సుమన్ శెట్టి గారు చాలా సైలెంట్గానే ఉంటున్నారు, కానీ అందరితో మాట్లాడుతున్నాడు. గేమ్ వచ్చినప్పుడు గేమ్గా ఆడుతున్నాడు, మాట ఎక్కడొస్తే మాట అడుగుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. బట్ ఏంటంటే ఆమె రీజన్ వేరే దానికి నామినేట్ చేస్తే బాగుండేది. ఆమె ఏంటంటే నువ్వు ఇంకా మాట్లాడట్లేదు, నీ మాటలో మాకు వినిపించట్లేదు, నువ్వు హౌస్లో సరిగ్గా ఉన్నట్లు లేదని దాని మీద నామినేట్ చేయడం చాలా సిల్లీ అనిపించింది. అయినప్పటికీ సుమన్ శెట్టి గారు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసుకున్నారు, ఎందుకు మాట్లాడట్లేదు అనేసి. తనూజ, ఎందుకంటే తనూజ ఏంటంటే ఆట ఆడినప్పుడు నేనే పర్ఫెక్ట్గా ఆడాను, నేనే ఇది ఆడాను అనేది ఆడిద్ది. ఆట అనేది ఆడదు అని కాదు, బట్ ఏంటంటే ఆమె మళ్ళీ నేను ప్రతి దానికి కూడా గొడవ అనమాట.
అంటే ఆమెని ఆ మాట ఉంది. బట్ నేను ఆడాను, నేను కరెక్ట్గా ఆడాను అని ఆమె అనుకున్నది. కానీ చూసే వాళ్ళందరికీ తెలిసిద్ది ఎవరు కరెక్ట్గా ఆడుతున్నారు, ఎవరు రాంగ్గా ఆడుతున్నారు అనేది తెలుస్తూనే ఉందండి. ఇంకపోతే మనకి ఫస్ట్ టైం అనమాట బిగ్ బాస్ హౌస్లో మనకి ఒక ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్. ఏం రిలేషన్ అండి ఫాదర్ అండ్ డాటర్? ఆమె దివ్యతో బిహేవ్ చేసే భరణి గారు, మరి మీకు అనిపిస్తుందేమో ఫాదర్ అండ్ డాక్టర్గా, అక్కడ ఉన్న వాళ్ళకి అనిపిస్తుందేమో, కానీ బయట సమాజానికి అయితే అస్సలు అనిపించట్లేదు. ఎందుకంటే ఫాదర్ అండ్ డాక్టర్ అని ఎందుకు అసలు వాళ్ళు అట్లా రిలేషన్ పెట్టుకోకూడదు కదా. అక్కడ వెళ్ళిందని మాట్లాడితే నా 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 అనిద్ది, వీటి పక్కేమో కళ్యాణాన్ని వాడేసేస్తుంది. అంటే బిగ్ బాస్లో రానిచ్చాలి అని అంటే ఒక పక్క నానుండాలి, ఒక పక్క మరి ఇంకా మన కళ్యాణికను తనుజకి ఏముందో మనందరికీ తెలిసిందే కదా. సో అంటే ఎవరో ఒకరు మెయింటైన్ చేయాలన్నమాట, ఆమె బయటకు రాకూడదు. ఈ టాకే బయట నడుస్తుంది, అదే నేను చెప్పాను. బట్ తనూజ గారు కూడా ఇలాగ నా 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 అనటం, పదే అనటం కూడా అంత బాగోలేదు. ఎందుకంటే ఆమె పదవి మానేస్తే బాగుండిద్ది. బర్నీ గారు వచ్చేసి బర్నీ గారు ఆట అయితే పూర్తిగా మర్చిపోయారు. పూర్తిగా దివ్య ఏదో ఆడుతున్నారు. నిన్న మాత్రం కొంచెం వాయిస్ రేస్ చేశారు. బట్ పాయింట్స్ గట్టిగా ఆయన ఆట ఆడతాడు, గట్టిగా మాట్లాడతాడు, కరెక్ట్ మాట్లాడతారు. ఆట ఆడే క్యాపబిలిటీ ఆయనకు ఉంది, మాట్లాడే క్యాపబిలిటీ ఉంది. కానీ ఏంటంటే అంటారు చూసావా, ఒక ఆడదాని కోసం రాజ్యాలే కూలిపోని అని. ఆ దివ్యని పక్కన పెట్టుకున్నాడు. మరి వాళ్ళ రిలేషన్ ఏంటో మనకు తెలియదు, కానీ ఆ దివ్య కోసం అయితే ఆట మొత్తం సాక్రిఫైస్ చేసినట్టయితే చేస్తున్నాడు అనేసి అనిపిస్తుంది నాకు. ఇంకోటి వచ్చేసి మనకి ఆయేషా అండి. ఆయేషా కరెక్ట్గా అడిగింది. ఎందుకంటే నువ్వు ఇక్కడ హౌస్లో నుంచి బయటికి వెళ్ళకూడదంటే నీకు ఒక ఉండాలి, ఒక డాడీ అని ఉండాలి, ఇంకొక మెయింటైన్ చేయడానికి ఉండాలని దుమ్ము దులిపేసేసిందండి ఆయేషా మాత్రం. ఎందుకంటే తనూజ అలానే చేస్తుంది. తనూజ అన్ని గుడ్డు మంచిగానే ఉండిద్ది. బట్ ఈ చిన్న చిన్న వాటి వలన ఆమె బ్యాడ్ అవుతుంది. ఎందుకంటే ఆయేషా అడిగిన దాంట్లో కరెక్టే ఉందండి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి హౌస్ నుంచి బయటకు వెళ్ళకూడదంటే నాన్న మెయింటైన్ చేయాలి, ప్లస్ ఇంకోటి తన మాట వినేవాడు కళ్యాణినే కదా ఆమె ఎక్కువ ఇది చేస్తుంది. ఇద్దరు ఉండాలన్నమాట నీకు, ఫస్ట్ అది మానుకొని ఆయన చెప్పింది. ప్లస్ భరణి గారిని కూడా నామినేట్ చేసింది. భరణి గారు మీరు ఫస్ట్ రిలేషన్స్ అనేవి మీరు మానుకోండి అని భరణి గారికి కూడా చెప్పింది. గట్టి వార్నింగ్ ఇచ్చింది అనమాట ఆయేషా. అది ఇవ్వటం కూడా ఎంత ఫాస్ట్గా ఇచ్చిందో, చాలా ఫాస్ట్గా ఇచ్చింది. బట్ మాట్లాడిన 2 మాటలు కూడా కరెక్ట్గా ఉన్నాయి అనమాట. సో దివ్యల మాధురి బిహేవియర్ కానీ పద్ధతి కానీ చాలా వరస్ట్ ఉంది. ఈ విధంగానే ఆమె బిహేవ్ చేస్తే ఖచ్చితంగా అయితే ఎలిమినేట్ అయిపోద్ది. ఎందుకంటే ఆమెకి ఓటే ఉండదు. ఎందుకంటే బిగ్ బాస్ ఇప్పుడు ప్రోమోలు రిలీజ్ చేస్తున్నప్పుడు మీరు కామెంట్స్ చూడండి. మా టీవీ వాళ్ళది పోల్ పెడతారు కదా, పోల్ పెట్టినప్పుడు కామెంట్స్ చూడండి. ఒక్క కామెంట్ కూడా దివ్యల మాదిరి అంటే దువ్వాడ దున్నిన దివ్యల మాదిరి ఒక్క పాజిటివ్ పాయింట్ కూడా లేదండి. వరస్ట్ అని, చేపల మార్కెట్ అని, గలీజ్గా ఏంటంటే మనకి పైపుల దగ్గర కానీ కొట్టుకుంటారు చూసే బిందెలు పెట్టి, అదొక్కటే తక్కువైంది. బట్ జస్ట్ వెళ్ళిపోతున్నారు అనమాట, బిందెల దాకా వెళ్ళిపోతున్నారు. అది ఒక్కటే జరగట్లేదు. దివ్యల మాదిరి గారు ఓవర్ యాక్షన్, ప్రతిదానికి గొడవే, ప్రతిదాని. మరి ఆమె మనస్సాక్షి, అయ్యో నేను ఎందుకు అరుస్తున్నాను వీళ్ళ మీద, నేను నెమ్మదిగా బహుశా ఏమైనా బిగ్ బాస్ ఆమెకి టాస్క్ ఇచ్చాడో తెలీదు. బట్ ఆమె అలా అరవటం మాత్రం అస్సలు నచ్చలేదు ప్రజలకైతే. ప్లస్ ఆమె మీద కామెంట్స్ కూడా ఒక్కడ కూడా పాజిటివ్ కామెంట్స్ లేదు, ప్రతిదీ నెగిటివ్ కామెంటే. సో నిన్నైతే ఎలిమినేషన్ జరిగింది. మొత్తానికైతే రీతు అయితే తప్పించేసుకుంది. ఎందుకంటే మనకి దమ్ము శ్రీజని పంపించినప్పుడే బిగ్ బాస్ మీద చాలా మంది కూడా కోపం వచ్చింది, హోప్స్ కోల్పోయినాయి, అన్నీ కోల్పోయినాయి. ఈ రీతుని మరి ఎందుకు ఉంచారో తెలీదు. మొత్తానికైతే రీతు అయితే సేఫ్ అయిపోయింది. ఇంకోటి సంజనా గారు, మరి సంజనా గారి ఆట ఆ మాత్రం ఈమె దమ్ము శ్రీజ ఆడలేదు ఏంటో నాకు తెలియదు. ఎందుకంటే మనకి ఆట వైజ్గా చూస్తే మనకి దమ్ము శ్రీజ అక్కడున్న కళ్యాణ్ కానీ డిమార్ట్ పవన్ కానీ వీళ్ళందరం కూడా దాటి
చాలా ఫాస్ట్గా ఆమె టాస్క్లు ఆడిద్ది. ప్లస్ సంజన గారు చాలా తక్కువ. సంజన గారు ఏంటంటే వచ్చామా చూసామా వెళ్ళామన్నట్టుగా ఏదో టాస్క్ ఇచ్చారా, నేను దిగేనా బరిలోకి మళ్ళీ ఒడ్డెక్కానా అన్నట్లుగానే ఉండిద్ది తప్ప ఎక్కడా కూడా ఆమె అసలుకి ఆటే కనిపించలేదు. అసలు ఆమె కాన్సన్ట్రేషన్ చేసి నేను బిగ్ బాస్కి వచ్చాను, బిగ్ బాస్ కప్పు నేను గెలవాలి అన్న ఉద్దేశంతో ఎక్కడా కూడా ఆట అన్నట్టుగా ఎవరికీ కనిపించలేదు. కాబట్టి ఏంటంటే మనం నీళ్ళల్లోకి తోస్తాం కదా అనుకోండి, ఏదో పడ్డామా బయటకు వచ్చాం అన్నట్టుగా వెళ్ళిద్ది వచ్చిద్ది, ఆడదు. అది పోతే మనకి ఈయన ఉన్నారు కదా, మనకి ఆయన ఏం పేరంటే ఇంకో ఆయన ఉన్నారు కదా, ఆయనతో పోల్చుకుంటే కూడా ఈమె చాలా బాగా ఆడింది. మరి ఎందుకు అట్లా చేశారో మనకైతే తెలియదు బిగ్ బాస్. బట్ ఏదేమైనా కానీ మన బిగ్ బాస్ డెసిషన్ ఫైనల్ అయ్యింది కాబట్టి. ఇంకోటి రామునైతే అందరూ టార్గెట్ చేశారు. ఎందుకు టార్గెట్ చేశారంటే రాముని ఎలిమినేట్ చేశారు కదా అందరూ. రీతు ఎలిమినేట్ చేసింది. ఏదైతే మన టాస్క్ ఉందో బెలూన్ టాస్క్ గాలిలో పెట్టి వదమన్నప్పుడు రాము చెప్పకపోవటం కూడా రాంగ్. ఎందుకంటే రాము ప్రతిదీ కూడా నసుగుతున్నాడు. ఇది ఆయనకి సంచాలకుగా ఉన్నప్పుడు ఇది తప్పని ఇది రైట్ అని అయితే ఆయన అంటే గట్టిగా చెప్పట్లేదు. ఆయనకి డౌట్ వస్తుంది, ఆయన కరెక్ట్గానే జడ్జ్ చేస్తున్నారు. కానీ భయపడి పక్కన ఉన్న ఇమ్మానుయేల్కి అయితే సలహాలు తీసుకుంటున్నాడు. ఇమ్మానుయేల్ గారు కూడా చెప్తున్నారు. బట్ ఏంటంటే ఇప్పుడు మనం అంటే అన్ని క్లియర్ చేస్తాం. వాళ్ళ ఆట టెన్షన్లో ఉండి మళ్ళీ వీళ్ళకి చెప్తే వీళ్ళు ఏమంటారు, వీళ్ళకి చెప్తే వీళ్ళు ఏమంటారు అన్న ఉద్దేశంతో ఆడతారు. కాబట్టి ఇద్దరు కరెక్ట్గానే చేస్తున్నారు. కొన్ని చోట్ల మిస్టేక్ అయింది కదా, దాన్ని టార్గెట్ పెట్టుకొని రీతు అక్కేమో మరి నామినేట్ చేసిందండి. మొత్తానికి రామునైతే టార్గెట్ చేశారు, ఎలిమినేట్ చేశారు. బట్ రాము మొన్న కొన్ని టాస్కుల్లో గట్టిగా మాట్లాడాల్సింది. నాగార్జున సార్ కూడా అదే చెప్పారనమాట. నీకు ఏమనిపిస్తే అది నువ్వు గట్టిగా మాట్లాడు అన్నట్లుగా అయితే అనిపించారండి. సో దివ్యల్ మాధురి గురించి మీ అభిప్రాయం కూడా కామెంట్స్లో తెలపండి. వరస్ట్ అండి అసలు దివ్యల్ మాధురి.